kids and your homies for loving. Baby, come and do me. Hey, if you listen to me. Baby, I'm a star. Girl, you're my mission. Yes, so ambition. Give me some kids and your homies for loving. Baby, come and do me. Hey, if you listen to me. Baby, I'm a star. ఆహా ఏమున్నారు నాన్న అసలు మొత్తం గుడి నుంచి చెప్పే టైంలో డాన్స్ చేస్తున్నారు, డాన్స్ చెప్పే టైంలో సెకండ్ ఇస్తున్నారు. ఇది ఇలా ఉంటేనే వెరైటీగా ఉన్నట్టు. సో ఫేస్బుక్ లో లైకులు రాకపోతే ప్రాబ్లం, వాట్సాప్ లో ఆన్లైన్ లో ఉంటే గర్ల్ ఫ్రెండ్ తో ప్రాబ్లం, ఇన్స్టాగ్రామ్ ఫోటోకి ఎవరు కమెంట్లు పెట్టకపోతే ప్రాబ్లం. కానీ ఇక్కడ మీ టాలెంట్ కి ఎలాంటి ప్రాబ్లం రాదు, ఎందుకంటే ఇది ఎక్స్ప్రెస్ రాజా. ఆహా ఇక్కడ మొత్తం లైక్లు కమెంట్లు అన్ని మొత్తం మీ వాళ్ళ దగ్గర నుంచే వస్తాయి. సో మీ ఫుల్ లెంత్ ఎనర్జీతో మీ లోపల ఉన్న ఫుల్ టాలెంట్ ని ఈ రోజు ఇక్కడ ప్రదర్శించారు. ఎక్స్ప్రెస్ రాజా అంటే మీకు ఏం అర్థమైంది? ఎక్స్ట్రా ప్రదీప్ తో రహస్యంగా ఈ వేళలో సనీలియన్ తో సంసారం చేస్తూ ఉండగా, బట్ నాకు తెలీదు, వాళ్ళని అడిగి తెలుసుకుంటానమ్మా. ఓకే ఎక్స్ట్రా పంక్చువల్ రాక్ స్టార్ ఎంటర్టైనర్ సూపర్ స్టార్ రాజా ఎక్స్ప్రెస్ రాజా ప్రదీప్. నేను ఫుల్ ఫామ్ చెప్పమని అనుకున్నారా మీరు అందరూ? సో ఎక్స్ప్రెస్ రాజా అంటే ఈ షోలో ఏముంటుంది అనుకుంటున్నారు అని నేను అడిగా. ఎంటర్టైన్మెంట్. ఓకే ఆ ఎంటర్టైన్మెంట్ మీరు నాకు ఇవ్వాలి, నేను కాదు. ఓకేనా? రెడీయా? సో మా ఫ్రెండ్ సుబ్బారావు కాలేజ్ అయిపోయింది, ఇంజనీరింగ్ పాస్ అయిపోయాడు, ఏం చేయాలో అర్థం కాలేదు, జాబ్ కోసం వెతికాడు. సుబ్బారావు ఎవరైనా డౌట్? మీలాగే చాలా బాగా చదవడం వల్ల కాలేజ్ అయిపోగానే ఉద్యోగం రాలేదు, బాగా వెతికాడు. ఇలా కాదంటే ఒక సర్కస్ ఉంది వాళ్ళ ఇంటి దగ్గర, ఇదేదో బాగుంది కదా జాబ్ చేయొచ్చులే ఇది అనుకుని వెళ్తే మేనేజర్ పాప అతను పరిస్థితి చూసి ఇలా కాదని, అదే పరిస్థితి రెండు చూసి ఇలా కాదని చింపాంజీ వేషం ఉంది వేసి భలే ఉంటది అన్నాడు. సరే మనోడు వేసాడు, పైనుంచి అట్నుంచి ఇటు దూకుతూ ఉన్నాడు. ఓ రోజు ఎగిరెళ్ళి బోన్ లో పడ్డాడు, చూస్తే సింహం బోన్. ఏం బతుకురా బాబు ఇది, ఇంత చదివి చింపాంజీ గెటప్ వేసుకుని సింహం బోన్ లో పడ్డాను, దీనికన్నా ఖాళీగా ఇంట్లో కూర్చున్నా బాగుంటది, ఇప్పుడు ఆఖరికి సింహం చేతిలో చచ్చిపోతున్నాను అనమాట అనుకున్నాడు. సింహం నడుచుకుంటూ మనోడి దగ్గరకు వచ్చేటప్పుడు మనోడు గట్టి కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకోగానే సింహం మాస్ తీసి, అరే సుబ్బారావు నేను రా అప్పారావుని, మీ సీనియర్ ని నాకు కూడా దొరకలేదు, నేను వచ్చి ఆల్రెడీ 1 year అయింది ఇక్కడ అన్నాడు. సుబ్బారావు తీసేసి అప్పారావు పెడతాం బాగుంటుంది, ముందు ఈయన చేతిలో మైక్ తీసేసుకుందాం ఇంకా బాగుంటది. సో ఇలా ఖాళీగా ఉంటే నిజంగా ఏదో జాబ్ చేయాలని కొందరు అనుకుంటారు, ఇంకొంతమంది చుట్టాల నుంచి తప్పించుకోవాలనుకుంటారు. ఇంటికి వచ్చే వాళ్ళ దగ్గర నుంచి చుట్టాలు, ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్లు, బయటకు వెళ్లాల్సిన పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు అన్ని ఎగ్గొడతాం మనం. ఎందుకంటే అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ ఎలా ఉన్నావు అని అడగడం కంటే ఏం చేస్తున్నావు అని అడుగుతారు. పోనీ ఏం చేద్దాం అనుకుంటాడు. నా సావు నేను చేస్తా, నీకు ఎందుకు బే, అలా అనాలనిపిస్తుంది. అలాంటి ఒక యూత్ఫుల్ లవ్ స్టోరీ రాయాలనిపిస్తుంది మనందరికి. సో అలాంటి వాళ్ళు ప్రశ్నలు అడిగితే మీరు ఎలాంటి రీజన్లు ఇచ్చి తప్పించుకుంటారు? ఒకవేళ నువ్వు కాలేజ్ అయిపోయాక నీకు ఉద్యోగం రాకపోతే ఎవరైనా వచ్చి నేను అడిగితే ఏం చేస్తున్నాను, ఏం చెప్తావు రీజన్? మీ కూతురు నుంచి పెళ్లి చేయమని అడుగుతాను, వాడు కళ్ళు మూసుకొని తిరిగి చూడకుండా వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. గ్యారంటీ, అది డౌటే లేదు, నిన్ను చూసా గ్యారంటీ అంతే. ఓకే ఇంకా ఇట్ సైడ్ జాబ్ చేయట్లేదు వాళ్ళు అంటున్నారు, జాబ్ చేస్తున్నా, జాబ్ వచ్చింది, 1 lakh rupees శాలరీ, కంపెనీ ప్రొవైడెడ్ కార్, కానీ జాబ్ జాయినింగ్ February 31st, దానికోసం వెయిట్ చేస్తున్నా. కళ వచ్చిందా నాన్న ఇలాగా? ఓకే ఇట్ సైడ్ ఏం చేస్తున్నావు బాబు అంటే ఎంఎస్ చేస్తున్నా అంకుల్ అంటాడు. ఎంఎస్ ఎక్కడ చేస్తున్నావు బాబు, ఏం ఎంఎస్ అంటే ఎంఎస్ అంకుల్ మార్చ్ సెప్టెంబర్, మార్చి పోతే సెప్టెంబర్ పోతే మార్చ్, అదే ధీమాతో బతుకుతున్నా.
ఓకే లాస్ట్ పైన. మా ఫ్రెండ్ ఒకసారి అడిగాను ఇలాగా, ఏం చేస్తున్నారు అని అడిగితే ఏం లేదురా అన్నాడు. అవునరా జాబ్ ఏమని చేస్తున్నావు అని అడిగితే, రే మా నాన్న ఎవరికైనా అంటే నేను జాబ్ ఇచ్చే పొజిషన్ లో ఉండే జాబ్ వస్తేనే చేయమన్నాడు, లేకపోతే వద్దన్నాడు, అందుకే ఖాళీగా తిరుగుతున్నాను అని చెప్పి. దేవుడా దేవుడా తిరుమల దేవుడా. ఏం చెప్పావు? వెరీ గుడ్. ఇట్స్ రైట్. ఎవరు చెప్పారు నేను జాబ్ చేస్తున్నాను, జాబ్ ఎలా సంపాదించాలో జాబ్ లేని వాళ్ళకి చెప్తున్నాను అని చెప్పి. ఓకే ఓకే తెలివితేటలు. సో మా డాడీ వచ్చి అడిగిన అనమాట. సో మీ డాడీ వచ్చాడు. మా డాడీ వచ్చి అడుగుతున్నాడు ఏమని, ఏమరా జాబ్ చేయవా, ఇంజనీరింగ్ అయిపోయింది జాబ్ ఎప్పుడు చేస్తావరా అంటే, నేనన్నా ఇంజనీరింగ్ చేయను యాక్టర్ అవుతా అంటే, యాక్టర్ ఎందుకు అవుతావురా, ఇంజనీర్ అవ్వకుండా యాక్టర్ ఎట్లా అవుతావురా అంటే, డాడీ ఒకటి చెప్తాడు డాడీ, నువ్వు పెళ్లి అందరి ముంగట చేసుకున్నామని చెప్పి శోభనం కూడా అందరి ముంగట చేసుకోం కదా. సో ఇంజనీరింగ్ అయినా కాబట్టి ఇంజనీరింగ్ చేయాలని ఏం రూల్ లేదు, యాక్టర్ అయిదాం అనుకుంటున్నా, సో యాక్టర్ అవుతా. ఇప్పుడు మనం కాలేజ్ తర్వాత ఉద్యోగం వరకే మాట్లాడుకుంటున్నాం, దాని తర్వాత పెళ్లి, దాని తర్వాత గురించి అసలు మనకు సంబంధం లేదు. ఓకేనా? చాలా ఆశలు నీకు. మా ఫ్రెండ్ వాడు వచ్చి అడిగినప్పుడు, మన జాబ్ కి రెస్ట్ ఉంటుంది కానీ రెస్ట్ లేకుండా వర్క్ ఉండదురా, మనం తిన్నావా పడుకున్నావా తెల్లారిందా అంతే మన జాబ్. ఒకసారి బయటికి రాను. ఇప్పుడు నువ్వు చెప్పింది అదే స్పీడ్ లో ఒకసారి మళ్ళీ చెప్పు. ఫ్రెండ్ గాడు వచ్చి అడిగినప్పుడు, మన జాబ్ కి డోకా లేదురా, మన జాబ్ కి రెస్ట్ ఉంటుంది కానీ రెస్ట్ లేకుండా వర్క్ ఉండదు, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అంతే మన జాబు. ఎదురు అసలు ఉండవే నువ్వు నాటైపోయి మైక్ వాళ్ళకి ఇచ్చేసేమ్మా, ఒక మంచి పాట పెట్టమ్మా ఈ అబ్బాయికి. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్, నేను వాడే గాజులు కోకారై కళ్ళన్ని ఊరమాస లెక్కలు. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్, నేను వాడే గాజులు కోకారై కళ్ళన్ని ఊరమాస లెక్కలు. చాలా బాగా చేసావు. ప్లీజ్. అండ్ మాస్టర్, యాక్చువల్లీ నేను ఎయిర్ ఫోర్స్ లో జాబ్ చేస్తున్నా అని చెప్తా. ఎయిర్ ఫోర్స్ ఏంటంటే గాలికి తిరగమని చెప్తా. వెరీ గుడ్ బాయ్. వీలైతే ఎంజాయ్ చేద్దాం డూడ్, పోయేదేముంది, ఇంకో సంవత్సరం అడుగుతారు. అరే కాక రోజు జాబ్ అని ఏమంటావురా, ఇక్కడ సందులోకి పోయి చూడరా, పోరీలు ఏమన్నున్నారా, సూపర్ రా బై. మీకు సెన్సార్ బోర్డుకి అస్సలు సంబంధం లేదు కదమ్మా. మా నాన్న సంపాదించి, అమ్మ సంపాదించి, అన్నయ్య సంపాదించి, ఇంతమంది సంపాదిస్తుంటే నేను మాత్రం సంపాదించడానికి కూర్చొని తింటా. మీ అబ్బాయి కూడా అదే అనుకుంటూ ఉంటాడు ఇక తర్వాత. మీరు బాగానే అవుతున్నారు సార్, నవ్వండి సార్. మా ఫ్రెండ్ వచ్చి నన్ను ఇలా అడుగుతాడు అనమాట, అరే ఏం జాబ్, స్టడీస్ అయిపోయింది కదా ఏం జాబ్ చేస్తున్నావు అంటే, నాకెందుకు రా జాబ్, నీ చెల్లి ఉంది కాబట్టి నీ చెల్లెకి లైన్ వేయడమే నాకు పెద్ద జాబ్ అంట. సభకు నమస్కారం. హాయ్. ఓ హాయ్ అన్నారా? హాయ్. ఇన్ కేస్ నన్ను ఎవరైనా ఆ క్వశ్చన్ అడిగితే, ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది, ఈ రోజు నీకు వచ్చింది కాబట్టి నన్ను అడుగుతున్నావు, నాకు వచ్చినప్పుడు నిన్ను అడుగుతా అని చెప్పు. సో ఆ రోజుకి వాళ్ళు కుక్క అంతే కదమ్మా? నాకు అర్థమైంది. నన్ను ఎవరైనా అలా వచ్చి నా దగ్గర అడిగితే, పని చేయట్లేదు అన్నాను కానీ ఖాళీగా ఉన్నానని ఎవరన్నాడు? పొద్దున్న లేవగానే బ్రష్ చేసుకోవాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఆ తర్వాత ఈటీవీలో వచ్చే సీరియల్స్ అన్ని చూడాలి, పటాస్ చూడాలి, ఎక్స్ప్రెస్ రాజా చూడాలి, ఆ తర్వాత వచ్చే సీరియల్స్ కూడా చూడాలి. ఇంత బిజీ షెడ్యూల్ పెట్టుకుని ఇంకా పని చేయమంటే ఏం చేస్తామండి? వెరీ గుడ్ అమ్మా, చాలా అద్భుతమైన పనులు చేస్తున్నావు. అప్పుడప్పుడు తింటూ ఉండి అలసిపోతావు, లేకపోతే అందుకే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేశాను. రేపు మళ్ళీ చేద్దుగానే. మా ఫ్రెండ్ వచ్చి ఏం చేస్తున్నావు అని అడిగితే, టీవీ చూస్తున్నా అని చెప్తా. ఎందుకంటే టీవీలో వచ్చే సీరియల్స్ అన్ని నీకు తెలుసా? అసలు ప్రదీప్ షో వస్తుంది తెలుసా? ఏ ఛానల్లో వస్తుంది తెలుసా నీకు? నేను ఇంట్లో ఉండి ఈ పని చేస్తున్నాను అని చెప్తాను మా ఫ్రెండ్. స్టడీస్ అయిన 1 month కి ఒక పెద్ద ఆయన వస్తారు, ఏం చేసినామంటే ఐఏఎస్ ఐపీఎస్ ఇలాంటివి కాకుండా చిన్నవి చేద్దాం అనుకుంటున్నాం. ఆఫ్టర్ 6 months అయిన సేమ్ పర్సన్ వస్తారు, ఏం చేస్తున్నావు ఇంకా ఖాళీగానే ఉన్నామంటే, లేదు బుక్ రాస్తున్నాను. ఏం బుక్ అంటే, అడిగితే తంత వెళ్ళిపో.
నా స్టడీ కంప్లీట్ అయిన తర్వాత ఎవరైనా అడిగితే పవర్ స్టార్ సినిమాకి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాను చెప్తాను సార్. నా స్టడీ కంప్లీట్ అయితే ఎవరైనా ఏం చేస్తున్నావు అని అడిగితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నానని చెప్తాను సార్. ఒక అబ్బాయికి టీసీఎస్ ఇప్పుడు అలా పనిచేస్తున్న ఒక ఎంప్లాయ్ వచ్చి అడుగుతాడు, ఏరా ఎప్పుడు ఖాళీగా ఉన్నావు, ఏం చేస్తున్నారు అంటే, ఒరే టుప్లింగ్ మే టుంప్రాసి, నీకు వచ్చే భార్యలందరూ మా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ రా అని చెప్తాడు. ఆ బ్రదర్ ఆ టుప్రాసి స్పెల్లింగ్ చెప్పు ఒకసారి. అది గూగుల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాము, అది నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది. అప్పటివరకు స్పెల్లింగ్ లేదా? ఓకే థ్యాంక్ యూ. చెప్పచ్చమ్మా, మీ ఇష్టం, మీరు చెప్దాం అనుకుంటే చెప్పచ్చు, పర్లేదు. ప్రదీప్ ప్లేస్ ఖాళీ చేస్తే రీప్లేస్ చేద్దామని ట్రై చేస్తున్నాను, ఆయన ఖాళీ చేయట్లేదు, నన్ను కబ్జా చేయనివ్వట్లేదు. అయ్యో పర్లేదు మా, నువ్వు కుర్చీ తెచ్చుకోవచ్చు, దాంట్లో ఉంది. మా నాన్నగారు ఏం చదువుతున్నా బుక్ చదువుకోవచ్చు అంటే 1975 లో పెళ్లి కొడుకు సైకిల్ అడిగేవాడంట, 1985 లో రేడియో అడిగేవాడంట, 1995 లో మోటార్ సైకిల్ అడిగేవాడు, 2005 లో కార్ అడిగేవాడంట, 2015-16 లో అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ లేని అమ్మాయి అడిగితే బాగుంటుంది, మిగతా అంతా సేమ్ టు నేను చూసుకుంటాను. ఈ జీవిత సత్యాన్ని ఎంత అద్భుతంగా చెప్పావు నువ్వు, అసలు వండర్ఫుల్, సూపర్ నాన్న. ఓకే ఇంకా ఏం చేస్తుంటావు అంటే ITBT చేస్తుంటా అన్న. ఇంట్లో తినడం బయట తిరగడం. ఇంట్లో తినడం బయట తిరగడం. వెరీ గుడ్ అన్న, చాలా కష్టమైంది అది. నన్ను ఎవరైనా క్వశ్చన్ అడిగితే ఇలాంటి క్వశ్చన్ అడిగిన వాళ్ళందరికీ ఎలాంటి ఆన్సర్స్ ఇవ్వాలని బుక్ రాస్తున్నా అని చెప్పు. సూపర్. నేను ఖాళీగా ఉన్నాను ఎవరు చెప్పారు? 24/7 ఫేస్బుక్ అండ్ ట్విట్టర్స్ లో ట్వీట్స్, మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో ఫోటోస్ అప్లోడ్ చేయడానికే టైం సరిపోతలేదు. ఇంకా ఖాళీగా ఎక్కడ ఉన్నాను? గట్టిగా మాట్లాడక మలిసిపోతావు. అదే క్వశ్చన్ నన్ను అడిగితే నైస్ జాకెట్ బ్రో. అదే క్వశ్చన్ నన్ను అడిగితే హైదరాబాద్ లో కలర్ కూడా వస్తుంది బ్రో. హైదరాబాద్ లో వదిలేసిన బాయ్ ఫ్రెండ్స్ గర్ల్స్ ఉంటారు కదా, వాళ్ళ వెంబడి పడడానికి ట్రై చేస్తున్నా అని చెప్తా. ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడను. One, 2, 3 గో. ఇంకా ఇలాంటి ఆన్సర్ ఇచ్చినప్పుడల్లా ఇలాంటి సన్మానాలు జరుగుతాయమ్మా, ఓకేనా? ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడను. ఓకే, సో మీలోంచి ఆ 4 స్పెషల్ పర్సన్స్ ఇప్పుడు స్టేజ్ సెంటర్ కి రాబోతున్నారు. అండ్ అందులో ముందుగా మా సెన్సార్ బోర్డ్. పాపం జోక్ వేసినా అర్థం కాకపోయినా ఆవిడ కొడుతూ నవ్వుతున్నా. ఎస్, మీరు కూడా రండమ్మా. బుక్కుల మీద బుక్కులు రచిస్తున్నా మేడం గారు రండమ్మా. ఎస్ మేడం గారు. మీ నలుగురికి ఇప్పుడు ఒక క్రేజీ టాస్క్ ఉంది. అందులో ఎవరు బాగా పెర్ఫార్మ్ చేస్తే వాళ్ళు ఈ చైర్లోకి వస్తారు. ఒక అద్భుతమైన టాస్క్ ఉందమ్మా మీకు, రైట్? ఇక్కడి నుంచి మీరు బయలుదేరి వెళ్తున్నప్పుడు బాల్ పైకి వేస్తారు, దీని మించి జంప్ చేసి ఆ బాల్ ని క్యాచ్ పట్టుకుంటారు. మళ్ళీ బాల్ పైకి వేస్తారు, దీని మీద జంప్ చేస్తారు, బాల్ క్యాచ్. అలాగే మళ్ళీ బాల్ పైకి వేస్తారు, క్యాచ్ పడతారు. రిటర్న్ వచ్చేటప్పుడు బాల్ పైకి వేస్తారు, దాని కింద నుంచి వస్తారు. బాల్ పైకి వేస్తారు, దాని కింద నుంచి వచ్చి క్యాచ్ పట్టుకుంటారు. బాల్ పైకి వేసి దాని కింద నుంచి వచ్చి క్యాచ్ పడతారు. చైన్ మీకు తగులుతుంది, గ్యారంటీ టచ్ అవుతుంది కదా. ఎన్ని తక్కువ సార్లు టచ్ అవుతుందో వాళ్ళే బెటర్ పర్ఫార్మ్ చేయాలి. రెడీయా? ఓకే, ముందు ఆ బంపర్ ఆఫర్ ఎవరికి ఇద్దాం? సెన్సార్ బోర్డ్ రెడీ? 3, 2, 1 గో. ఇది ఆల్మోస్ట్ ఈ ట్రిప్ మొత్తానికి సరిపడి తగిలినట్టు. చాలా అద్భుతాలు చేశారు. వెళ్ళేటప్పుడు బాగా అర్జెంట్ పని ఉన్నట్టు బాగానే వెళ్ళింది. రిటర్న్ వచ్చేటప్పుడు మొత్తం నాశనం చేసింది. ఇవిడ అటోటి ఇటోటి పడేసింది. దీని నుంచి బాల్ నెత్తి మీద వేసుకుంది.
సో హాఫ్ ట్రిప్ బాడ్. ఓకే నెక్స్ట్ రెడీ 3, 2, 1 గో. అమ్మా జాగ్రత్త. అమ్మా జంప్, స్కిప్పింగ్ జంప్. కింద నేను ట్రై చేయమ్మా. ఒకటి పాయ, రెండోది ఒకసారి యాక్షన్ రిప్లై చేయండి. వావ్, పైకి వేసి దీని కింద నుంచి వస్తూ దాని మీద పడుతూ బాల్ నా టెటో వేస్తూ మిగతా 2 పోల్లు పడేస్తూ మాక్సిమం ఉన్న 3 పోల్స్ పడేసాము. ఈ రికార్డ్ ఇది, ఇప్పటివరకు ఎవరు చేయలేదు. ఓకే నెక్స్ట్ పేషెంట్ ప్లీజ్. 3, 2, 1 గో. ఓకే అమ్మా, కాళ్ళు నెప్పెడతాయి, మెల్లగా దూకమ్మా. పైగా మరి రూపు తగలాలి. దేవుడి వల్ల ఫస్ట్ ట్రిప్ తొందరగా అయిపోయింది. రిటర్న్ జర్నీ ఏమవుతుందని అడగదాం అనుకుంటున్నాను నేను. ఇంకొక్కటి మిగిలిందమ్మా, దాన్ని కూడా ఏమైనా చెయ్యి. ఇక్కడ ఉండమ్మా, ఇక్కడికి క్లాప్స్ కొట్టండి ఆవిడికి. ఇక్కడ నా ఇందా ప్రాపర్టీస్ ఉండాలి. ఇందాక నేను ఆడుతున్న రౌండ్వి చాలా అద్భుతాలు చేసావు తెలుసా నువ్వు. వెల్ డన్, వెల్ ట్రైడ్. మేడం గారు అటేటో చూస్తున్నాడు, ఇద్దరండమ్మా. ఇప్పుడు ఏం జరుగుతుందా అనేదే నా బాధ అంతా, నీకు కదమ్మా పోల్స్ ఏమవుతాయా అని. రెడీ 3, 2, 1 గో. ఇలా ఆడకూడదు అని చూపిస్తున్నాడు. ఇంకా 2 ఉన్నాయమ్మా పడేయాల్సి. ఓకే ఇంకొకటే, ఇది కూడా పడిపోతే సెట్. ఓకేనా, ఆల్ సెట్. అదొక్కటి వదిలేసావు, ఈసారి ట్రై చేద్దాం. అది ఏదైనా వెల్ డన్ మా. 4 నుంచోండి. మీ 4లో ఒకళ్ళు చాలా స్పెషల్ గా ఆడాలి. ఆ స్పెషల్ గా ఆడిన వాళ్ళు మాత్రమే ఈ చైర్ లోకి వెళ్తారు. బట్ 4 ఒకేసారి స్పెషల్ గా ఆడడం అనేది నా భూతో నా భవిష్యత్. సో మీ 4లో ఒకళ్ళే ఆ చైర్లోకి వెళ్తున్నారు. అండ్ ఆ ఒక్కళ్ళు కంగ్రాచులేషన్స్, వెరీ వెల్ డన్, సూపర్. కమ్ బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్, నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. కంగ్రాచులేషన్స్, వెరీ వెల్ ప్లేడ్. అంటే నేను చెప్పిన రూల్స్ ప్రకారం ఆడడం ఒక అయితే, కానీ మొత్తం రివర్స్ లో ఆడిన వ్యక్తి ఈవిడే. చాలా అద్భుతంగా ఆడింది సార్. రిటర్న్ జర్నీ అయితే అబ్బా 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 అయ్యా. ఇప్పుడు మీ పక్క చైర్ లో ఇంకోళ్ళు రాబోతున్నారు మీకు కాంపిటీషన్ ఇవ్వడానికి. సో మీలాగే వాళ్ళు కూడా స్పెషల్ ఉన్నారో చెక్ చేద్దాం. రైట్, ఓకే. మ్యూజిక్ ఎప్పుడైతే ఆగుతుందో అప్పుడు ఈ బాల్ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళు డైరెక్ట్ ఇక్కడ. రెడీయా? ఏమి జరిగినది అక్కడ? ఇక్కడ ఆగినారు. రండి రండి రండి. బాల్ నుంచి సిగ్గుపడతాడు భయ్యా. అయ్యే అయ్యా
కలకనిది నిజమైనది. దారి లాగిందా బంగారం? దా అలా రామ్మ, ముందుకు రా, ప్రపంచానికి కనపడు. వెరీ గుడ్. ఇప్పుడు చెయ్యు. వెరీ గుడ్. పక్కన అమ్మాయి ఉంది, గ్రీట్ చేసావా? హలో హాయ్ అన్నావా? సభకు మాత్రం నమస్కారం, పాపకు మాత్రం షేక్ హ్యాండ్. అబ్బా. సో ఇప్పుడు నీకు ఒక సిచ్యువేషన్ ఇస్తామా మీ ఇద్దరికి. ఫర్ సపోజ్ మీరు టీవీకి సపోర్ట్, మీరు సినిమాకి సపోర్ట్. వెండితెర బుల్లితెర మీ ఇష్టం. ఎవరు గొప్పలాలు చెప్పుకుంటారు. ఏది మీ ఉద్దేశంలో బెటర్ అంటే దాని గురించి మాట్లాడు. మాకు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కావాలి, కొంచెం ఎంటర్టైనింగ్ గా ఉండాలి. ఉంటే మా న్యాయరేతలు అందరూ ఇక్కడే ఉన్నారు, వాళ్ళు ఎవరికి ఓటేస్తే వాళ్ళు గెలుస్తారు. ఓకే, వాళ్ళ లిప్ యాక్షన్ ఏం జరుగుతుందో మనం గెస్ చేద్దాం. ఓకే. కాదు, మీరు పొద్దున్న తినచ్చు కదా, ఎందుకు ఇలా ఉన్నారు? రోజు తింటూ ఉండండి, తింటే నీలా అవుతానన్న భయం, అందుకే నేను తినట్లేదు. కరెక్టే, బలంగా ఉండాలి కదా. సైజు ఎప్పుడు వినలేదా నువ్వు? నీకేం తెలుసు? ఇతనేంటి వచ్చి టీవీ అంటాడు, సినిమా అంటాడు, పని పాటలేదా ఇతనికి? ఆయన ఏం పోయిందో, కుర్చీలో కూర్చుని ఏది పడితే చెప్తాడు. మనం ఎన్ని కష్టాలు పడతాం ఆయనకి ఏం తెలుసు? అంతేలే, వెనకాల కుర్చీలో ఆల్రెడీ ఒక అమ్మాయి కూర్చుంది కదా, గ్యారంటీ అమ్మాయి పక్కన నేనే కూర్చోవాలి. ఎందుకంటే నువ్వు ఆ కుర్చీలో పట్టవు, నేనైతేనే పడతాను. ఇంకా చాలు, బాగోదు. స్క్రిప్ట్ స్టార్ట్ చేద్దాం. ఎవరెవరు ఏంటి ముందే చెప్పండి, ఎందుకు వచ్చిన కూడా. టీవీ సీరియల్, మీరు ఫిల్మ్, మీరు టీవీ. ఏం చెప్పినా గట్టిగా చెప్పండి. ఓకే, మా వాళ్ళందరికి నాలాగే చూడు. రెడీ, యాక్షన్. యాహూ! టీవీ ఎందుకు ఆఫ్ చేసావు? గెస్ వాట్? ఏంటి? మజ్ను మూవీ టికెట్స్ తీసుకొచ్చా. ఓ రియల్లీ? వెళ్దాం. కాను, ఏ టైం కి మూవీ? 6 o'clock. ఓ 6 కా కుదరదు. అప్పుడు ఎలక్ కొరికిన జంపండి వస్తుంది. సీరియల్ పిచ్చి. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు వెళ్దాం? 7 o'clock. 7 కి అస్సలు కొరకదు, అసలు కొరకదు. ఎలక్ కొరక ముందు జంపండి వస్తుంది. నీ బొంద, అదిక్కుమల్ల సీరియల్ చూస్తే నీకేం వస్తుంది? పద అలా సినిమాకి వెళ్ళేసేద్దాం. అసలు నీకు సీరియల్ గొప్పతనం ఏంటో తెలుసా? ఏంటి? ప్రపంచంలో రబ్బర్ కంటే ఎక్కువ సాగేదే సీరియల్. ఆగు ఆగు అన్నా, సాగుతూనే ఉంటుంది ఆ సీరియల్స్. అదే ఫిల్మ్ చూడు, 3 hours ప్రపంచంలోని ఆనందాన్ని అంతా చూపిస్తుంది. మీరు 3 గంటలు చూపిస్తారు, మేము ప్రతిరోజు అరగంట చూపించి కలకాలం నిలిపిస్తాం. జింగ్ జింగ్, అమేజింగ్. జింగ్ జింగ్, జిమ్ జిమ్. నువ్వు ఇంతగా ఉంటున్నావు కదా, నీకు ఒకటి చెప్తాను. చెప్పు. ఒక ఆడది ఒక మొగాడు జాబ్ వదిలేసి బయట తిరుగుతూ ఉంటే అతని బాధ్యత భుజాల పైన వేసుకొని అతనికి చూపించేదే ఏ లేడీ షోస్ ద వే. ఇది ఇంగ్లీష్ సీరియల్. ఒక మొగాడు మార్కెట్ లో వెళ్ళి మేస్త్రి పని చేస్తే ముఠా మేస్త్రి అని అంటారు మా మెగాస్టార్. ఇన్ని చెప్తున్నావు కదా, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. అడుగు. మీ ఇంట్లో మీ అత్తగారు నేను ఏమని పిలుస్తారు? కోడలా అని పిలుస్తుంది. అదే మా ఇంట్లో మా అమ్మ మా భార్యను ఎలా పిలుస్తారో తెలుసా? బురదలో బూతు అని పిలుస్తుంది. మా మమ్మీ నా హస్బెండ్ ఏమని పిలుస్తుంది తెలుసా? ఏమని పిలుస్తుంది? అల్లుడా మజాకా. అల్లుడా మజాకా అని పిలుస్తారు. ప్రదీప్ గారు మీరు చెప్పండి. మా తాతల గారి నుంచి ఆస్తి మాకు ఇస్తున్నారు, సీరియల్స్ చూడు చూడు చూడు. ప్రదీప్ గారు మీరు చెప్పండి. మీరైతే సీరియల్ చూస్తారా చూడరా? ఇప్పుడు మరి అది ఫస్ట్ డే టికెట్స్ చూస్తారా, మూవీకి వస్తారా, సీరియల్ చూస్తారా? ఫస్ట్ డే మార్నింగ్ షో చూసి వెంటనే ఇంటికి వెళ్ళి సీరియల్ చూస్తూ ఉంటాను. ప్రదీప్ గారు అస్సలు లాక్ అవ్వరు. అవును, ఇంత చెప్తున్నావు కదా సీరియల్స్ గురించి, సినిమాల గురించి చెప్తున్నాగా. సరే, ఇప్పుడు మన మానస చెప్పింది కాబట్టి నేను సినిమానే గొప్పదని చెప్పి. లేదు లేదు సంతోష్, యా రైట్, సీరియల్స్ లేదు లేదు సినిమా లేదు లేదు సీరియల్స్ బాగుంటాయి. ఓకే, థ్యాంక్ యూ. ఏ బండోడా, ఏంటి ఏమనుకుంటున్నావు? సీరియల్స్ గొప్పనా సినిమా గొప్పనా? సినిమా. కాదు, మీరిద్దరు గొప్ప. థ్యాంక్ యూ, వెల్ డన్, సూపర్. యాక్టింగ్ అంటేనే ఏంటో తెలియనట్టు ఎక్స్ప్రెషన్ తో మొదలు పెట్టిన వీళ్ళు మన సీరియల్ కంటే అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చేస్తున్నారు. గ్యారంటీ ఇద్దరు సీరియల్ యాక్టర్ అవ్వాలని కోరుకుంటున్నారు. మిగతా ఎక్స్ప్రెషన్ చూసా, 3 నిమిషాలు చేస్తేనే ఇలా ఉంది, 365 రోజులు కనిపిస్తే ఎలా ఉంటుందా అనుకున్నారు వాళ్ళు. బాల్ ఎక్కడుందమ్మా? ఏ నీ దగ్గర ఉందా సుబ్రహ్మణ్యం? పాస్ మ్యూజిక్.
జరిగింది అనుకుంటున్నా లోపల. దామా ఇంకా ఒకళ్ళు కావాలి మీతో పాటు ఆ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి. మ్యూజిక్. ఇప్పుడు మీ ఇద్దరికి చూడగానే నాకు ఒక టాపిక్ గుర్తొచ్చింది వెంటనే. ఇద్దరు దొంగలు, యా యునో పర్ఫెక్ట్ గా దొంగలు. మీరు చేసిన దొంగతనాల గురించి మీరు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. నేను పెద్ద దొంగ అంటే నేను పెద్ద దొంగ. లెట్స్ డూ ఇట్. యాక్షన్. ఇది దొంగల మ్యూజిక్ కాదు, జేమ్స్ బాండ్ మ్యూజిక్. హాయ్ హలో నమస్తే కాంతి. హే సస్వేకాల్ ఆదాబ్ సింధు. బాబా కాస్త మెల్లిగా గుద్దవా, భూమి అదురు. పర్లేదులేవి. పర్లేదా? ఓ ఫైన్. అవును నువ్వు ఆ స్టూడియోస్ లో కదా కన్నమేసేది. అవును నేను అక్కడ దోచుకునేదాన్ని, కానీ నీకేం పని? నువ్వెందుకు? నేను ఆ స్టూడియోస్ లోనే, మరి ఇక్కడేం పని? అంటే ఇప్పుడు నేను చెప్పేసి దొరికిపోతానేమో. లేదక్క, యాక్చువల్లీ రాగా షూటింగ్ జరుగుతుంది వచ్చాను. నాకు తెలియదులే. మరి నువ్వెందుకు వచ్చావు అక్క? అందుకోసమే. Is everything all right? Everything right. నువ్వు ఏదో లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడుతున్నావు నాకు అనిపిస్తుంది. నువ్వు నన్ను పొగిడావా? నాకు అలా సరే. ఇప్పుడు దీని దగ్గర నుంచి ఎస్కేప్ అవ్వడం కష్టం కానీ నేను ఒక విషయం చెప్పేస్తా. చెప్పు. బట్ నువ్వు నాకు కాంపిటీషన్ రాదు. ఓకే షూర్ చిల్లి. చిల్లి దొంగలంటే మనవేరా. సరే డాన్స్ తర్వాత పాటల తర్వాత. యాక్చువల్లీ నేను ఎందుకు వచ్చానంటే యూజువల్ గా ఆ ఇంట్లో కన్నాలు, ఈ బ్యాంక్ లో కన్నాలు, అక్కడ బ్యాంక్, ఇక్కడ ఇల్లు, సేమ్ తలనొప్పి రొటీన్ అయిపోయింది. అవును బోర్. ఇప్పుడు ఇదంతా చిన్న చిన్న దొంగతనాలు చేస్తే లైఫ్ సెటిల్ అవ్వట్లేదు, అస్సలు అవ్వట్లేదు. సో ఎక్స్ప్రెస్ రాజాలో ప్రదీప్ యాక్చువల్లీ ఇప్పుడు ప్రదీప్ అందరివి దోచుకుంటా. ఏంటి మనసు? ఇప్పుడు నేను ప్రదీప్ ది దోచుకుంటి. మళ్ళీ మంచి అక్క. పొల్యూటెడ్ మైండ్స్. సో అందుకనే వచ్చాను ఇక్కడికి. మరి నువ్వు అక్క? దోచుకోవడానికి. చెల్లి ఎవరిని? మన ప్రదీప్ ని. మన కాదకుండా నా అని చెప్పినప్పుడు విను, నా అని చెప్పినప్పుడు వినా. దొక్కలు పడుస్తా, పేగులను బయటకు వస్తాయి. నేను కూడా గుద్దినా గొప్పటి కన పక్క పడతావు. బండమోహన్ బాగా ఓరేస్తుంది. సరే ఇక్కడ నేను కవర్ చేసి దీన్ని పంపించారు. అక్క చెల్లి మన గొడవలు ఎందుకు చెప్పు? అవును కదా, ఎంతైనా అక్క చెల్లెలు. సరే ఇదంతా పక్కన పెట్టు. ఇప్పుడు ఇద్దరం ఉన్నాం కదా. అవును. కలిసి ఎలా దోచుకోవడం? ప్రదీప్ ఒక్కడే కదా. అవును. ఎలా మరి? అక్క చెల్లంతా పక్కన పెట్టేసి ఫస్ట్ నేను మాట్లాడేసి వస్తాను. ఎట్టో ప్రదీప్ దగ్గరికి. ఎందుకు అంటే ఇంట్రొడ్యూస్ చేసుకుందామని. మరి నేను ఎందుకున్నా ఇక్కడ ఖాళీగానా? అక్క నువ్వు లాగా ఉన్నావు, ఆయనకి నచ్చు. సో నేను వెళ్తా. చెల్లి నువ్వు పొట్టిగా ఉన్నావు, నువ్వు కనపడవు. లైట్ తీసుకో. ఇదంతా కాదక్క. ఓకే నీలో ఫాల్ట్ ఉంది, నాలో ఫాల్ట్ ఉంది. ఓకే సో ఇద్దరం కలిసి వర్క్ వచ్చేద్దాం. పక్కన ఎవరు రాకుండా ఉంటారు కదా. అవును మనమే. గుడ్ ఐడియా. అమ్మాయ ఫైనలీ నిన్న ఎలా తప్పించింది. దీన్ని కూడా పక్కించింది. ఏమన్నా చెల్లి నేను పొగొడుతున్నాను. సరే ఓకే నేను వెళ్ళిపోయినా. వద్దు నువ్వెందుకు ఫస్ట్? సరే ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అవసరం లేదు. నేను లెఫ్ట్ నువ్వు రైట్. నేను లెఫ్ట్ అక్క. ఎందుకు ఎందుకు ఎందుకు? శివుడిలో పార్వతి లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. మరి గంగ నెత్తి మీద ఉంటుంది. నేను వెళ్ళి కూర్చోనా? పాతాళంలోకి వెళ్ళిపోతాడు. సరే లేకపోతే అదే మరి ఎంత కాదక్క. ఇద్దరం కలిసి వెళ్దాం. ఓకే డన్. Yes, well done.
స్కిట్ లాగే వచ్చింది. వెరీ గుడ్. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. ప్లీజ్. ఓకే, ఇప్పటి వరకు స్కిట్ చేసిన నలుగురు ఒకసారి నుంచోండి. హే సినిమా, టీవీ, అక్క, చెల్లి. ఓకే, ఎస్ కరెక్టే కదా. సినిమా అండ్ టీవీ ఆర్ లైక్ అక్క అండ్ చెల్లి. మీ నలుగురిలో ఒకళ్ళు మాత్రమే ఈ దిగ్భ్రాంతి గురై ఉన్న ఈవిడ పక్కన కూర్చుని ఉంటారు. ఆవిడకి ఏం అర్థం కావట్లేదు ఏం జరిగింది ఇప్పుడు అనే ఎక్స్ప్రెషన్ లో ఉన్నారు. సో చిన్న కట్అవుట్ లో ఉన్న చిన్న దొంగ, కంగ్రాచులేషన్స్. రండి. సూపర్, కంగ్రాట్స్. వెల్ డన్, వెల్ డన్. ప్లీజ్ కూర్చోండి. మీ పేరు? కాంతి లోక్షిత. అంటే ఏంటమ్మా? కాంతి అంటే షైన్, లోక్షిత అంటే లోకానికి హితం చేసేది, లోకానికి షైనింగ్ ఇచ్చేది. యా యా ఎగ్జాక్ట్లీ. నాకు అర్థమైపోయింది. వెరీ గుడ్, ఆల్మోస్ట్ క్లోజ్. నువ్వు చెప్పినట్టే ఉంది ఆ పేరు కూడా. థ్యాంక్ యూ. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను టీచర్ అండ్ ఎఫ్ఎం లో రేడియో జాకీగా వర్క్ చేస్తున్నాను. ఓకే, వెరీ గుడ్ అండ్ సూపర్ ఎనర్జీ. సో ఇప్పుడు వీళ్ళిద్దరికి ఇంతకంటే భయంకరమైన టాస్క్ ఒకటి ఇద్దాం. అండ్ అందులో ఎవరు గెలుస్తారో వాళ్ళు ఒక్కళ్ళే ఇవాళ ఎక్స్ప్రెస్ రాజా అవుతారు. రైట్, లెట్స్ డూ ఇట్. ఇప్పుడు ఇక్కడ ఉన్న మా ప్రభుదేవ అండ్ లారెన్స్ వీళ్ళిద్దరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ చైర్ లో కూర్చుంటారు. చైర్ గిరిగిరి మే घूमता है, आपको बाद में गिरता है, फिर उसके बाद आप भागते हैं. उधर बोच्चू में एक्सप्रेस राजा का लेटर्स रहता है. वो एक एक लेटर खींचता है, अटकता है, खींचता है, अटकता है, खींचता है, अटकता है. कितना जल्दी अटकता है उतना ज्यादा पैसा मिलता है. ఇత్తే పైసా మీద ఇచ్చి మిలేగా. అది కూడా ఎక్స్ప్రెస్ రాజా మీ వైపు కాదు, రివర్స్ లో అతికించా. ఓకే, ఫేసింగ్ టు ద ప్రపంచ హై. ఓకే, ఫేసింగ్ ద ముఖం, ముక్కు సిరఫ్ రక్త హై. ఓకే, సో ముందుగా మీ పేరే చెప్పారు? అయ్యో భలేవారే ప్రీతి గారు, వెళ్ళండి. మీ పేరు తెలియకపోవడం ఏంటి? రైస్ కుక్కర్. రెడీ, హ్యాండిల్ గట్టిగా పట్టుకోమా. 3, 2, 1 గో. Let's go party all around. Round, 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 my head is spinning round. Round, 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 let's go party all around. Round, 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 move your body now. ఈ మధ్యన ఎలాంటి ట్రీట్మెంట్ అయినా ఇలాగే ఇస్తున్నారు. హెడ్ స్ట్రైట్ పెట్టుకోమా. ఇప్పుడు నీకు మొత్తం వేవ్ మూమెంట్ చేసినట్టే ఉంటుంది లోపల. Five, 4, 3, 2, 1 stop. Go. తిక్క తిక్క తిక్కగున్నదే, ఏ తిక్కి నాకు ఎక్కనున్నదే, ఏగదొక్కలో ఏమి లైఫ్ ఇష్కులో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. తిక్క తిక్క తిక్కగున్నదే. అబ్బా, నేను అటు నుంచి చదువుకుంటే వెళ్ళాలా? అంటే మీ పేరు మీరు మర్చిపోతారని గోరింటాకుతో పెట్టుకున్నారమ్మా? One minute up. ఎక్స్పీరి ఎస్ఎస్రా జా. ఇది అదే ఇంచుమించు అలాగే ఉందేంటి మరి? అక్కడే మా వాళ్ళు జే అటు పెట్టారు, తప్పు పెట్టి ఉంటారు వాళ్ళు. జే ఎప్పుడు ఇటే ఉండాలి నాన్న, గుర్తుపెట్టుకోండి. ఇటు ఉండాలి, ఇటు కాదు. ఓకే, వెరీ గుడ్. క్లాప్స్. అండ్ మీరు కూడా ఒక ఎక్స్ప్రెస్ రాజా లాగా చైర్ ఆగినప్పుడు కూడా స్ట్రైట్ లైన్ లో నడుచుకుని మెట్లకి యూస్ కూడా వెళ్ళిపోతారు అనుకున్నా నేను. అలా వెళ్ళకుండా యూటర్న్ తిప్పుకుని ఇక్కడ దాకా వచ్చారు మీరు. వెల్ ప్లేడ్. అది ఆపగానే ఏమనిపించింది? మీ మానసిక సంఘర్షణ ఏం జరిగింది? కళ్ళు తిరిగి. తిరుగుతా హే
నేను హిందీలో అదే చెప్పాను, మీరు ఎవరు పట్టించుకోలేదు, జోక్ అనుకున్నారు మీరు అందరూ. సో దాని తర్వాత ఏమైంది, ఎందుకు వెళ్ళావు? అంటే కనపడలేదు ఏమి. వీళ్ళందరూ నీ చుట్టూ పరిగెడుతున్నట్టు అనిపిస్తుంది నీకు? చెప్పారు, ఆయుష్ వస్తున్నా, మీరు అడ్డు పరిగెట్టకండి. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. మేడం గారు ఆల్ ది బెస్ట్. ఈవిడికి కాసేపు ఎక్కువసేపు తిప్పుతాం. 3, 2, 1 గో. Let's go party all around. Round, 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 round. My head is spinning round. Round, 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 round. Let's go party all around. Round, 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 round. Move your body now. Five, 4, 3, 2, 1 stop, go. Experience, SS. "15 seconds target me." 10, 9, 8, 7, 6, 5. చూసుకో 4, 3, 2, 1. Time up. ఏ ఎటు తిప్పెట్టినా ఏమా అంటే మీరు చూసుకో మార్చావు. 6 కొంచెం వంగింది, నేను ఒప్పుకోను. సూపర్. ఇంకా మీ దగ్గర 5 seconds ఉంది, అండ్ ఆ 5 seconds టైం కూడా మీరు కవర్ చేశారు. ఎక్స్ప్రెస్ రాజాని అక్కడ అతికిచ్చారు. తిరిగిన తర్వాత ఏదో అర్జెంట్ పని ఉన్నట్టు, మీకు బాగా అలవాటు ఉన్నట్టు ఆపగానే నాకు ఇష్యూస్ కెనైగో అని చెప్పి స్ట్రైట్ నడుచుకుంటే వెళ్ళారేంటి? అలర్ట్ అయిపోయింది. తిరగలేదా? తిరిగింది, అలర్ట్ అయిపోయింది. మేము ఆల్రెడీ 2-3 స్టెప్స్ కూడా వేసాం, అయినా కూడా మీకు తిరగలేదా? ఓకే, నో ప్రాబ్లం. మీరిద్దరు ఇంత స్పెషల్ గా ఆడారు. అసలు ఈ గేమ్ కనిపెట్టింది ఇంకోళ్ళ కోసం. అసలు ఎలా ఆడాలి అనేది వాళ్ళు చూపిస్తే దాని తర్వాత మీకు కూడా అర్థమవుతుంది మీరు ఎలా ఆడారు. ప్లీజ్ కూర్చోండి. ఎస్, రండి మాస్టర్, రండి. రెడీ, 3, 2, 1 గో. Let's go party all around. Round, 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 round. My head is spinning round. Round, 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 round. Let's go party all around. Round, 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 round. Move your body now. Five, 4, 3, 2, 1 stop, go. తిక్కగున్నదే, ఏ కిక్ నాకు ఎక్కనున్నదే, ఏ దొక్కలో ఇదేమి లేదు, ఇసుకలో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. తిక్కగున్నదే. ఇలా ఉంటుంది భయ్య, అదే అదే. ఏ పెట్టండి. అంతే, అయిపోయింది.
ఫ్రెండ్. సూపర్, కమాన్. చూసామా, అలా పెట్టాలి. చూసా ఎంత పద్ధతిగా ఆయన దిగగానే ఎలా ఎలా వెళ్ళాడు, ఒక పద్ధతిగా వెళ్ళాడు అక్కడికి. దాన్నే చూసుకుంటూ వెళ్ళాడు, దీని మీద చెయ్యేసి బ్యాలెన్స్ చేసుకున్నాడు. దాని తర్వాత ఇది ఇక్కడే ఎక్కడో ఉండాలని వెతికాడు, ఎక్కడో ఇలా అనగానే గుచ్చుకుంది, అది అతుక్కుంది. వండర్ఫుల్ డార్లింగ్, సూపర్. సో మీ ఇద్దరు కూడా స్పెషల్ గా ఆడారు, అండ్ మీ ఇద్దరులోంచి ఒకళ్ళు ఎక్స్ప్రెస్ రాజా అవుతారు. అండ్ ఆ ఒక్కళ్ళు ఇద్దరు పూచ్ ఇద్దరు పూచ్. సో ఇవాల్టి మన ఎక్స్ప్రెస్ రాజాలో విన్నర్ ఈస్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఎక్స్ప్రెస్ రాజా ఇద్దరు విన్నర్స్. కంగ్రాచులేషన్. వినట్ట కొరకమ్మకే ఇస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే తాబరాకు లాంటి వయసు చూపమ్మకే గుండె ఆగిపోతాందే పండు ఆగిపోతాందే కళ్ళలుంగి పైకి ఎత్తి కట్టామాకు కళ్ళ జోడు దించి కన్ను కొట్టామాకు తందిరి గల్లాంగి చూపు చుట్టామాకు గుండె ఆగిపోతాందే ఒళ్ళు ఆగిపోతాందే ఇద్దరు సూపర్ ఎనర్జీతో ఆడారు ఇవాళ. అండ్ షో మొత్తంలో మీ ఎనర్జీతో మా అందరికి సూపర్ ఎంటర్టైన్మెంట్ వచ్చింది. రౌండ్స్ ఆడారు, డాన్స్ అంతకంటే అద్భుతంగా చేశారు. సాధారణంగా అయితే ఒకరికి వస్తుంది క్యాష్ ప్రైజ్, సో ఈ రోజు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇది నీకు, ఇది నీకు, ఇది మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు అండ్ సూపర్ గా ఎంటర్టైన్ చేసినందుకు. అండ్ ఇలాగే కీప్ షైనింగ్, మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. థ్యాంక్ యూ సో మచ్.